ఇక ప్రకాశం జిల్లా శంకవరపాడు కారులో గంజాయి ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు ఉన్నతాధికారులు. కారు ఆటో ప్రమాదంలో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును వీఆర్కు బదిలీ చేయగా బల్లి కురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు సిఐ శేషగిరిరావులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కారులో గంజాయి లభించడం, పోలీసుల పార్టీపై సమగ్ర విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు. అయితే గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంతమాగులూరు పిఎస్ కు వెళ్లారు. అసలు ఆ సమావేశం ఎందుకు జరిగింది, అక్కడ పోలీసులు ఎందుకు ప్రైవేట్ పార్టీ చేసుకున్నారు, ఈ సమావేశం దేనికి, అఫీషియలా లేదా అన్అఫీషియలా, ప్రైవేటా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈర్ల గంగమ్మ ఆలయ పూజారి ఆ రోజు వంట చేసిన వ్యక్తిని స్టేషన్కు పిలిపించి విచారించారు. ఆలయం దగ్గర జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. పార్టీకి ఆదరణ ఇతర నాయకులు, గ్రానైట్ క్వారీ యజమానుల వివరాలను సేకరిస్తూ ఉన్నారు. అసలు పోలీసుల పార్టీ వెనుక రీజన్ ఏంటి, ఎవరెవరు హాజరయ్యారు, ప్రమాదానికి ఆ సమావేశానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో ప్రజెంట్ ఉన్నతాధికారుల విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు పుష్ప తరహాలో గ్రానైట్ క్వారీల యజమానులు గంగమ్మ జాతర చేశారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ రోజు గంజాయి పట్టుబడినప్పటి దృశ్యాలే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదిగో ఆ కనిపిస్తున్న గంజాయి ఆ పోలీస్ కారులో దొరికింది. అయితే ఆ రోజు పోలీస్ అధికారులు ఏం చెప్పారు అంటే, మేము ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వెళితే గంజాయిని వదిలేసి ఆ వ్యక్తి పారిపోతూ ఉంటే గంజాయి తీసుకుని కారులో వేసుకుని ఆ వ్యక్తిని చేయడానికి వెళుతూ ఉంటే ఎదురుగా వస్తున్న ఒక ఆటోని ఢీకొట్టాం అనే విషయాన్ని పోలీసులు చెప్పారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు ఎస్ఐ మద్యం తాగి ఉన్నాడు, వీళ్ళందరూ ఒక గుడి దగ్గర పార్టీ చేసుకున్నారు, ఈ గంజాయితో ఎవరూ పారిపోవడం లేదు, ఈ గంజాయిని పోలీసులే తీసుకెళ్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే ఐజీతో పాటు జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తొలుత పోలీసులు డిఎస్పీ నుంచి కింది స్థాయి పోలీసులు అంతా దీన్ని గురించి ఒక వెర్షన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఐజీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులు విచారణ జరుపుతుంటే వస్తున్న విషయాలేంటి? రోహిత్, ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈ ప్రమాదం ఏ రోజైతే జరిగిందో ఆ రోజు డిఎస్పీ హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఒక దొంగ పారిపోతుంటే చేసే క్రమంలో యాక్సిడెంట్ అయిందంటూ కూడా చెప్పడమే కాకుండా అదే ఎస్పీ గారికి కూడా నివేదికను అందజేశారు. అయితే ఆ నివేదిక ఎవరైతే అందజేశారో బాధ్యతారహితంగా ప్రవర్తించాడంటూ కూడా అతనికి షోకాజ్ నోటీసును ఐజీ ఇవ్వటం జరిగింది. తరువాత ఎస్పీ తన ఎంక్వైరీలో ఇది ఒక కేసుకు సంబంధించిన గంజాయి అని, వీళ్ళు ఒక అకేషన్కి వెళ్ళొస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంబటే పోలీసులు కూడా తక్షణంగా స్పందించి వాళ్ళని కాపాడి అంబులెన్స్లో పంపించి వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నారంటూ కూడా ఎస్పీ తర్వాత చెప్పాడు. అయితే దీనిపైన వైసీపీ నేతలు మాత్రం గట్టిగా ఈ గంజాయి వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటో తెలుసారని, అదేవిధంగా పుష్ప తరహా పార్టీని అక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా అటు వైసీపీ నేతలతో పాటుగా ఒక్కసారి అందుబాటులో ఉండండి శ్రీనివాస్. ఆ ఫోటోగ్రాఫ్ని చూస్తే ఏమనిపిస్తుంది ప్రసన్న? గంజాయి, దాని కింద కాకి డ్రెస్. కాకి డ్రెస్ అంటేనే పరమ పవిత్రమైంది. కాకి డ్రెస్ వేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా సరే ఒక్క రకమైన గూజ్ బంప్స్ వస్తుంటాయి. ఆ యూనిఫామ్ కొన్నది అది. కానీ ఆ కాకి డ్రెస్, దానిపైన గంజాయిది. ఒకవేళ పొరపాటుగా కూడా పెట్టకూడదు యూనిఫామ్ పైన. ఆ ఫోటోగ్రాఫ్లో కాకి డ్రెస్ పై గంజాయి ఎలా కనబడుతుందో చూడండి ఒకసారి. ఎస్, శ్రీనివాస్ కంటిన్యూ చేయండి. రోహిత్, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇందులో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పరిణామం 1/1 బయటకు వస్తూ ఉన్నాయి. అయితే గ్రానైట్కి సంబంధించి అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది రోహిత్. ప్రధానంగా ఈ గ్రానైట్ వ్యాపారులంతా కలిసి కూడా ఆ పోలీసు ఈ గ్రానైట్ అక్రమ రవాణా చేసే రూటుకు సంబంధించినటువంటి అందరు పోలీసులను కూడా సమావేశపరిచి వాళ్ళకి మద్యం అదేవిధంగా మాంసాలతోటి విందు భోజనాలు ఏర్పాటు చేశారు అనేటువంటిది కూడా భారీ ఎత్తున ఇక్కడ ప్రచారం జరుగుతుంది. శ్రీనివాస్, అంటే విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది గంజాయి ప్యాకెట్ కింద ఆ పోలీస్ ఖాకీ షర్ట్ కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? ఎందుకంటే పోలీసులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా అంతకు ముందు చేశారు కాబట్టి. ఇక్కడ కానీ గమనించినట్లయితే ప్రధానంగా గంజాయి అనేది ఒక కేసుకు సంబంధించింది అనేటువంటి పూర్తి నివేదిక అయితే ఎస్పీ ఇవ్వడం జరిగింది. అయితే ఇలా బాధ్యతారాహిత్యం పైన మాత్రం ప్రధానంగా కూడా మొదటిసారి విచారణ అయితే మొత్తం కూడా జరిగింది. ఈ విచారణలో 4 అధికారులు ఎవరైతే షోకాజ్ నోటీస్ జారీ చేయడమే కాకుండా ఛార్జీ మెమో చేసినటువంటి సిఐ ఎస్ఐలతో పాటు వీఆర్కు తరలించినటువంటి ఎస్ఐ 4 కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. అయితే ప్రాథమికంగా తేలింది ఏంటి? ఆ గంజాయి నిజంగానే అనుమానాస్పద వ్యక్తి దగ్గర నుంచే తీసుకున్న గంజాయా, రికవరీ చేసుకున్న గంజాయి చూసినట్లయితే ఖచ్చితంగా ఒక కేసులో పట్టుబడిన గంజాయి అని తెలుస్తుంది రోహిత్.
ఆ కేసుకు సంబంధించి కూడా ముందుగానే జూలై నెల 22వ తేదీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు గంజాయిని కూడా చూపించడం జరిగింది. అయితే ఆ గంజాయిని అద్దంకి స్టేషన్లోకి తీసుకొస్తున్న క్రమంలో ఇది జరిగింది. అయితే ఆ గంజాయిని ప్రైవేట్ వెహికల్లో పెట్టుకొని తిప్పడం తప్పని చెప్పి దాని మీద కూడా పోలీసులు ఇప్పటికైతే నిర్ధారణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గురిజాల వద్ద నుంచి ఈ మాచర్ల దగ్గర నుంచి అద్దంకి వరకు ఉండేటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే పోలీస్ అధికారులంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని, కారులో ఒక బ్లూ కలర్ పెద్ద గోతం ఉందని, ఆ గోతంలో కూడా నగదు భారీ స్థాయిలో ఉందంటూ కూడా వైసీపీ నేతలు దానిపైన విచారణ జరపాలని కూడా పట్టుబట్టారు. అయితే మొదటి విచారణలో ఈ నలుగురు పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా ఎవరెవరు పోలీస్ అధికారులు ఉన్నారు, ఏమేం పనులు చేశారు, అసలు గ్రానైట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన పార్టీకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అయితే పోలీసులే ఈ పార్టీని ఏర్పాటు చేశారా, అసలు దీని వెనుక జరుగుతున్నది ఏంటి, అక్రమ రవాణాలో ఎవరెవరున్నారు, రాజకీయ నాయకుల హస్తం ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రోహిత్. రైట్. శ్రీనివాస్, మొత్తానికి ఇందులో ఐజీ చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఐజీ విచారణ జరుపుతున్నారు. ఆ బాధ్యతలను జిల్లా ఎస్పీకి అప్పగించారు. ఇప్పటికే డిఎస్పీకి ఛార్జ్ మెమోని జారీ చేశారు. సిఐపై, ఎస్ఐపై, విఆర్కి పంపించారు. అయితే ఇవి నేను చేస్తున్న ఆరోపణలు కాదు. ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా పోలీస్ శాఖ చెప్పాలి. ఇవి నేను చేస్తున్న ఆరోపణలు కాదు. ఎక్కడైనా గంజాయి పట్టుబడినప్పుడు, ఏదైనా పట్టుబడినప్పుడు కొంతమంది పోలీసులు వాటిని పక్కకి తప్పిస్తారు అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవి నిజమా కాదా? ఒకవేళ గంజాయి పట్టుబడినా దాంట్లో కొంత పక్కకు తప్పించి మళ్ళీ ప్రైవేట్ పార్టీలు చేసుకోవడానికి కొంతమంది ఉపయోగిస్తారు అనే ఆరోపణలు కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ కూడా వైసీపీ నేతలు అంటుంది పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారని. సో ఈ ఆరోపణల్లో నిజమా కాదా అనేది పోలీసులే తేల్చండి, లేదు అంటే ప్రజల్లో వేరే రకమైనటువంటి భావన వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఆ గంజాయి పొట్లం కూడా పోలీస్ యూనిఫామ్ పై ఉండటం నాకు బాధ కలిగించింది. కొంత పోలీస్ యూనిఫామ్ని ఒక నికార్సైన అధికారి ఒంటిపై చూసి అవినీతిని ఎదిరిస్తూ ఉంటే రోమాలు ఎక్కబొడుచుకుంటూ ఉంటాయి, సామాన్యుడికి నమ్మకం కలుగుతూ ఉంటుంది. కానీ అలాంటిది ఒక గంజాయి పోలీస్ యూనిఫామ్ పైన కనబడటం కొంచెం ఇబ్బందికరంగా బాధగా అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ కేసులో ఏం తేలుస్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి.